వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాపు నేత బొలిశెట్టి సత్యనారాయణ పైన జనసేన పార్టీ వేటు వేసింది. పార్టీతో బొలిశెట్టికి ఇకపైన ఎలాంటి సంబంధం ఉండదు అని కూడా తేల్చి చెప్పింది. బొలిశెట్టి వ్యక్తిగత పనులకు పార్టీ బాధ్యత వహించదని పేర్కొంది. అయితే ఆయన చేసేటువంటి కార్యక్రమాలతో పార్టీకి సంబంధం లేదంటూ కూడా జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. పావురాలకొండ పర్యావరణ విధ్వంసం పైన ఇప్పటికే గలమెత్తారు బొలిశెట్టి. అయితే కొల్లేరు ఆక్రమణ పైన కూడా ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి నేతను జనసేన సస్పెండ్ చేయడం మాత్రం కొంతవరకు ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మనం చూస్తున్నటువంటి ప్రకటనలో క్లియర్ కట్గా చూపించారు. జనసేన పార్టీ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రకటన, బొలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీకి ఎటువంటి అనుబంధం లేదంటూ కూడా తెలియజేస్తున్నాం. ఆయన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించేటువంటి నిమిత్తం పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు. శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ చేపట్టేటువంటి కార్యక్రమాలకి పార్టీకి సంబంధం లేదంటూ కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి కూడా ప్రకటన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఓవరాల్గా జనసేన పార్టీ నుండి మాత్రం బొలిశెట్టిని పూర్తి స్థాయిలో సంబంధం లేదు అనేది మాత్రం క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో సస్పెండ్ చేసినట్టు దీన్ని పరిగణించాలా లేదా ఎలా పరిగణించాలి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, అంటే గత కొన్ని రోజులుగా కూడా బొలిశెట్టి వ్యవహారం అనేది జనసేన పార్టీలో కొంత సంచలనం అవుతుంది. మొన్న మధ్య ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించి మాజీ డీజీ ఏబి ఐపీఎస్ అధికారి అతనికి సంబంధించి కూడా కొంత వివాదం అయితే నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా అంటే పార్టీ క్రమశిక్షణలో అంటే ఆయన కూడా కొంత జనసేన పార్టీ విషయంలో కొంత అనుసరిస్తున్నటువంటి వైఖరి ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఆయనతో మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ నుంచి మేము తక్షణమే తొలగిస్తున్నాము, ఇకపై ఆయన చేసే ఎటువంటి కార్యక్రమాలకు కానీ వ్యక్తిగత పనులకు కానీ జనసేన పార్టీ బాధ్యత వహించదు అనే అంశాన్ని ఆయన జనసేన పార్టీ అధిష్టానం స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే వేటుకు అసలు కారణాలు ఏంటి అంటే ఈ స్థాయిలో ప్రకటనకు గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక బొలిశెట్టి సత్యనారాయణ గత కొంతకాలంగా కూడా ప్రభుత్వంపై చేపడుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఆయన కొంత విమర్శలు అయితే చేస్తున్నారు. అంటే గతంలో అమరావతికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళటం ఇవన్నీ కూడా కొంత తలనొప్పిగా మారినటువంటి అంశాలు. అయితే తాజాగా పావురాలకొండ వివాదం అనేది కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. అంటే భీమిలి సమీపంలో ఉన్నటువంటి పావురాలకొండ వద్ద జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసాన్ని ఆయన కొంత తీవ్రంగానే స్పందించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. అదేవిధంగా కొల్లేరులో జరుగుతున్నటువంటి అక్రమాలు, అంటే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో కూడా 2014 నుంచి కూడా కొల్లేరులో ఆక్రమణలు కానీ లేదంటే కొన్ని కీలక అంశాలు కాలుష్యం పెరిగిపోవడం, మంచినీటి సరస్సుగా ఉన్నటువంటి కొల్లేరులో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి అటు కైకలూరు నియోజకవర్గ ప్రజలు కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వద్ద కూడా ఈ అంశానికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. అదేవిధంగా ప్రజా సమస్యలకు సంబంధించి పోరాటం, అంటే పర్యావరణవేత్తగా ఆయన చేస్తున్నటువంటి కొన్ని పోరాటాలు ఈ పార్టీ లైన్ కు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేయడం కూటమి ధర్మానికి విరుద్ధం ఉంటూ కూడా పార్టీ భావించినట్టుగా తెలుస్తోంది. మరి అంటే దీనికి సంబంధించి ఆయన ఎలా రియాక్ట్ అవబోతున్నారు ఏంటనేది కొంత ఆసక్తి. అయితే బొలిశెట్టి సత్యనారాయణ జనసేన ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో కొంత క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, పర్యావరణ అంశాలపై కూడా ఆయన కొంత గట్టిగానే మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు జనసేన టీడీపీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇటువంటి సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అనవసరంగా అది తప్పుడు సంకేతాలు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. వెంకట, కొంతవరకు అంటే చర్చలు జరిపేటువంటి పరిస్థితి చేజారింది అనుకోవాలి తుది నిర్ణయంతో. అయితే ఆయన కొంత స్వతంత్రంగా కనపడేటువంటి నాయకుడిగా కూడా చెప్పుకోవచ్చు. ఆయన జనసేన పార్టీ మీద అభిమానం సామాజిక వర్గం పరంగానో లేదా మరొక రకంగా తెలియదు, కానీ జనసేన పార్టీ కంటే కూడా కొంత వ్యక్తిగతంగా ఆయన ఎజెండాలు సపరేట్ గా ఉంటాయి అనేది అయితే గత కొన్ని రోజులకు ప్రూవ్ అవుతూ వస్తుంది. అంటే గతంలో అమరావతి విషయంలో సుప్రీంకోర్టులో కేసులు వేయటం ఇవన్నీ కూడా అంటే కూటమి ప్రభుత్వం విషయంలో అప్పట్లో ఎన్డీఏ విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడుగా లేకపోయినప్పటికీ కూడా కొంత ఈయన అనుసరించినటువంటి వైఖరే అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఇక ఆ తర్వాత కొంత అటు వైసీపీ నేతలతో కూడా ఈయన సన్నిహితంగా ఉంటారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది ఎప్పుడు మళ్ళీ అంటే కూటమిలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉన్న సమయంలో ఈయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అనేది అనవసరంగా లేనిపోయిన సమస్యలకు దారితీస్తుంది అనేటువంటి ఆవేదన కూడా కొంత అటు పార్టీ అధిష్టానంలో నెలకొంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద జనసేన పార్టీ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కాపు నేత బొలిశెట్టి సత్యనారాయణ పైన జనసేన పార్టీ వేటు వేసింది. పార్టీతో బొలిశెట్టి సత్యనారాయణకు ఇకపైన ఎలాంటి సంబంధం లేదంటూ కూడా స్పష్టం చేసింది. బొలిశెట్టి వ్యక్తిగత పనులకు పార్టీ బాధ్యత వహించేదని కూడా క్లారిటీ ఇచ్చేసింది.
అయితే ఆయన చేసేటువంటి కార్యక్రమాలతో పార్టీకి సంబంధం లేదంటూ కూడా ప్రకటించింది. పావురాల కొండ పర్యావరణ విధ్వంసంపైన గలమెత్తుతున్నారు బొలిశెట్టి సత్యనారాయణ. అయితే కొల్లేరు అక్రమాలపైన కూడా కూటమి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి నేతను జనసేన సస్పెండ్ చేయడం మాత్రం కొంతవరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వతహాగా స్వతంత్రమైనటువంటి సిద్ధాంతాలతో ఎప్పుడూ బొలిశెట్టి కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు పర్యావరణ పరమైనటువంటి అంశాలను ప్రజా సమస్యలపైన సో పూర్తి స్థాయిలో ఆయన ప్రభుత్వం తమదైన సో ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న గలమెత్తేటువంటి పరిస్థితులే కనబడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మాత్రం కొంతవరకు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది బొలిశెట్టి వ్యవహారం. సో జనసేన పార్టీ నుండి మాత్రం పూర్తి స్థాయిలో అన్ని దూరం చేసినటువంటి పరిస్థితి కనబడింది. సో జనసేన సస్పెండ్ చేయడం పైన బొలిశెట్టి ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.